పశ్చిమ బెంగాల్లో సీబీఐ చర్యలు దుర్మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్రం చూస్తోందని, అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దీనిపై ఐక్యంగా పోరాడతామని అన్నారు. మరోవైపు పలాసలో అమిత్ షా పర్యటన రాజకీయ స్వార్థం కోసమేనని అన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి అన్యాయం చేసి ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో సీబీఐ చర్యలు దుర్మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్రం చూస్తోందని ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తోందన్న బాబు దీనిపై ఐక్యంగా పోరాడతామని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్ భోగి ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే ఇవాళ జరిపిన టెలికాన్ఫరెన్స్ లో, పార్టీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యవహారాలని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. సో ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పశ్చిమ బెంగాల్లో సిబిఐ వర్సెస్ ఆ రాష్ట్ర పోలీసులు అన్న విధంగా జరుగుతుందో, సో దానికి సంబంధించిన అంశం మీద ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు ఇంకో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని మీద కూడా చర్చిస్తాం. జాతీయ స్థాయిలో అంటే ఒకవైపు మాయావతి, మరొక వైపు అఖిలేష్ ఇలాగా ఏపీ మీద కక్ష సాధింపు చర్యలు, ఈడీ దాడులతో పాల్పడతామని ఈ ఐటీని ఉసుగు కలపడం, సో ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. రాజ్యాంగ వ్యవస్థల్ని ఏదైతే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు ఏదైతే ఉంటాయో కేంద్ర పరిధిలో వాటన్నింటినీ కూడా కక్ష సాధింపు చర్యలకు దిగే క్రమంలోనే నాన్ బీజేపీ పార్టీలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉంటాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీదకు ఉసుగొల్పే ప్రయత్నం బీజేపీ అలాగే అమిత్ షా, మోడీ చేస్తున్నారనేది టీడీపీ చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో మాయావతి ఒకవైపు మమతా ఎపిసోడ్ తో అది పతాక స్థాయికి చేరిందని చెప్పి టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది. సో దీంట్లో భాగంగానే వాళ్ళు ఎలాగో ఢిల్లీ పర్యటన ఉంది కాబట్టి ఢిల్లీ పర్యటన అంశాలన్నింటినీ ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. మరొక చూసుకుంటా ఉంటే ఇవాళ అమిత్ షా పర్యటన కూడా ఏపీలో ఉంది. పలాస నుంచి అమిత్ షా బస్సు యాత్ర ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించారు. అసలు ఏ ముఖం పెట్టుకుని ఏపీలో పర్యటిస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించడంతో పాటుగా నల్ల జెండాలతో, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్న ఒక దిశానిర్దేశం కూడా పార్టీ కేడర్ కి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేసేందుకు, ఈవీఎంల మీద ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు నాన్ బీజేపీ పార్టీలతో ఈసీని కలవనున్న నేపథ్యంలో జగన్ కూడా ఇవాళ ఈసీని కలవబోతున్నారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ సహకారంతోనే జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు నాన్ బీజేపీ పార్టీలు, తెలుగుదేశం అన్ని కలిసి వెళ్లే ప్రయత్నం, ఈసీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసే దిశగా ప్రయత్నిస్తూ ఉంటే దానికి కౌంటర్ గా జగన్ ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారన్న వ్యవహారంతో పాటుగా తాజాగా చెక్కుల పంపిణీ విషయంలో కూడా వైసీపీ కొంత శాడిజం ప్రదర్శించే రీతిలో వ్యవహరిస్తుందన్న కామెంట్లు కూడా ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఇవాళ ఢిల్లీ పర్యటన కొంత కీలకమైన అంశంగానే మనం చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అమిత్ షా పర్యటనకు సంబంధించి నల్ల జెండాలతో నెప్పం తెలపాలన్న ఆదేశాలు కూడా పార్టీ కేడర్ కు, పార్టీకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి వాళ్ళ టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించడం ద్వారా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి మనం చెప్పొచ్చు. భోగి అంటే ఎన్ని గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు? సిఈసితో ఎప్పుడు సమావేశమవుతారు? షెడ్యూల్ ఏంటి ఓవరాల్ గా ఈ రోజు? అంటే మధ్యాహ్నం వరకు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అలాగే పరిపాలనాపరమైన వ్యవహారాలు తో బిజీగా చంద్రబాబు నాయుడు ఉంటారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివ్యూ ప్రతి వారం చేపడతారు కాబట్టి అదే అంశం మీద పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారం మీద ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అంటే 1 గంట నుంచి 1:30 నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. ఈరోజు సాయంత్రం ఈసీని 5:30కు ఈసీని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి నాన్ బీజేపీ పార్టీలన్నీ కలిసి ఈవీఎంలకు సంబంధించిన ఫిర్యాదు, ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద గత కొంతకాలంగా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలన్నింటినీ పరిష్కరించాలి. అట్ ద సేమ్ టైం బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలను జరపాలన్న ఒక రిప్రజెంటేషన్ నాన్ బీజేపీ పార్టీలన్నీ కలిసి సిఇసికి ఉన్నాయి. ఆ తర్వాత
ఆ మీటింగ్ తర్వాత నాన్ బీజేపీ పార్టీకి సంబంధించిన వివిధ జాతీయ పార్టీలకు సంబంధించిన నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం పార్టీకి సంబంధించిన ఎంపీలతో కూడా భేటీ అయ్యి పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి రాత్రికే చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకోనున్నారు. భోగి. థ్యాంక్ యూ పిఎంఆర్.